హలో ఆల్, ముందుగా అందరికీ మెరీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ అంటేనే ఒక స్పెషల్ ఫెస్టివల్. ఇది ఒక ట్రెడిషన్కి సంబంధించింది కాదు, ఇది అందరూ కలిసి చేసుకునే బిగ్గెస్ట్ ఫెస్టివల్. సో ఈ ఫెస్టివల్ మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. 1 వీక్ అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి. చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. నేను అసలు 1 వీక్లో 6K వ్యూస్ వస్తాయి అని చెప్పి ఇంతలాగా నాది రీచ్ అవుతుంది అని నేను అనుకోలేదు. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నేను నా కంటెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. నేను మోటివేషనల్ వీడియోస్ చేస్తాను, నా స్టడీ వ్లాగ్స్ చూపిస్తాను, నా లైఫ్ వ్లాగ్స్ చూపిస్తాను. సో అందరూ లైక్ చేయండి, ఎండ్ వరకు చూడండి. సంథింగ్ సర్ప్రైజ్ ఈస్ కమింగ్. క్రిస్మస్ సెలబ్రేషన్స్, పార్టీ ఉంది, మా జున్ను స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి, అవన్నీ చూస్తారు. సో ముందు చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నాలాంటి మీ ఇంటి ఆడపిల్లలు, మీ అమ్మాయిలు, మీ చెల్లెళ్ళు, మీ వైఫ్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుంది. చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇక్కడ నేను 12 o'clock అవుతుంది, 24th ఎర్లీ మార్నింగ్. అప్పుడే డే స్టార్ట్ అయింది 24th. నేను అనుకున్నాను ఇవాళ ఎటు నేను లీవ్లో ఉంటాను కాబట్టి సో నిద్రపోవటానికి నాకు టైం ఉంటుంది, లాగిన్ లేట్గా అవ్వచ్చు అని చెప్పేసి నేను ఇప్పుడే అసైన్మెంట్ కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మాది జూలై బ్యాచ్ అన్నమాట, MA బ్యాచ్. సో మాకు ఫస్ట్ అసైన్మెంట్ సబ్మిషన్ March 1st నుంచి 31st లోపు ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ నేను క్విక్గా 4 పేపర్స్ ఉంటాయి కదా, 4 పేపర్స్లో ఈచ్ పేపర్ 10 questions ఉంటాయి, లాంగ్ ఆన్సర్స్. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే చదువుకొని ఏదో బ్లఫ్ చేసినట్టు రాయటం కాదు, చదువుకొని కాన్సెప్ట్ అర్థం చేసుకొని రాయాలని చెప్పి రాస్తున్నాను అనమాట అసైన్మెంట్ కిట్ ఇదంతా. తర్వాత క్విక్గా మార్నింగ్ లేచి ఒక 9 కల్లా లేచి 10కి జున్ను స్కూల్ రెడీ అయిపోయాము. వాడి స్కూల్లో సెలబ్రేషన్స్కి ఎవ్రీ కిడ్ ఒక సెలబ్రేషన్ గిఫ్ట్ తీసుకురమ్మన్నారు. సో నేను అది తీసుకెళ్తున్నాను. వాడు అక్కడ ట్రీకి జాయిన్ చేస్తాడని, డెకరేట్ చేస్తాడని చెప్పి ఇక్కడ వాడిని రెడీ చేసి మేము కూడా రెడీ అయ్యి వెళ్తున్నాము స్కూల్కి. డ్రెస్ కోడ్ కూడా ఇచ్చారు, మర్చిపోయాను. వైట్, రెడ్, గ్రీన్ లేదా ఇంకేమైనా ప్యాస్టల్స్, క్రిస్మస్ కలర్స్ తెలుసు కదా. సో పార్టీ వేర్ డ్రెస్ అన్నారు, వాడికి ఇది వేసాను. చాలా క్యూట్గా ఉన్నాడు. హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు యాక్చువల్లీ. సో ఇది వాడి స్కూల్, కిడ్స్ క్యాసల్. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అని చెప్పాలి. ప్లే స్కూల్స్లో మా ఏరియాలో ఉంటుంది, ఒక 5 minutes ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ. చాలా అఫోర్డబుల్ స్కూలు, టీచర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ కిడ్స్ నేర్చుకుంటారు, వాళ్ళకి హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. నేను మా వాడిని 2 years నుంచి పంపిస్తున్నాను అండ్ హీ టర్న్డ్ అవుట్ 2. మార్చ్లో 2 అయితే జూన్ నుంచి పంపిస్తున్నాను ప్లే గ్రూప్. ఇప్పుడు వాడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు యాక్చువల్లీ. చాలా మాటలు, భలే ఇంగ్లీష్ మాట్లాడతాడు. వాడి యాక్సెంట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద స్కూల్. అండ్ ఇక్కడ వాడి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి మీకు హాలిడేస్ అని చెప్పారు. ఐ డోంట్ నో వాడికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఈజ్ వెరీ హ్యాపీ. హాలిడేస్ అనుకుంటున్నాడు. రిటర్న్ వచ్చేసి ఐ స్టార్ట్ రైటింగ్ అసైన్మెంట్. ఇవాళ నాకు వర్క్ లేదు కాబట్టి అసైన్మెంట్ కంప్లీట్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఎంతైతే అంత టైం ఉన్నప్పుడల్లా నేను నా వర్క్ కంప్లీట్ చేసేసుకుంటాను. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, నేను ఎప్పుడు ప్లాన్డ్గా ఉంటాను ఏ టైంలో ఏది చేయాలి అని చెప్పేసి. ఈవినింగ్ పార్టీ ఉంది, సో కంప్లీట్ చేసుకొని ఇక్కడ నేను రెడీ అవుతున్నాను. అమ్మాయిలందరికీ రెడీ అవటం అంటే ఇష్టం కదా, నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు టైం వచ్చినా రెడీ అవుతాను. నేను రెడీ అయ్యే వ్లాగ్స్ కూడా చూపిస్తాను మీకు. అంత మేకప్ చేసుకోవడం నాకు రాదు, బట్ సింపుల్గా నేను నాకు వచ్చినట్టు రెడీ అవుతాను. రెడీ అయ్యాక ఖచ్చితంగా ఇది మ్యాండేటరీ. మా ఆయన ముందు వెళ్ళి నేను షో ఆఫ్ చేస్తాను, నా డ్రెస్ ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను అని చెప్పి. ఫ్రెండ్స్ వచ్చేసారు, చిన్న హౌస్ పార్టీ లాగా. యాక్చువల్లీ మేము సీక్రెట్ శాంటా అనుకున్నాము, బట్ లాస్ట్ మినిట్ ప్లాన్ అయ్యేలోపు అది పాసిబుల్ అవ్వలేదు. సో
ఎక్స్చేంజ్ అని చెప్పి ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కాబట్టి మేము మనిషికి ఒక 300 బడ్జెట్, 5 మెంబర్స్ ఉన్నాము. 1500లో అందరం గిఫ్ట్స్ కొందాం అనుకున్నాము. సో అకార్డింగ్లీ అట్లానే కొనుక్కున్నాము. మంచి లిప్స్టిక్స్, బ్యాగ్స్, చైన్స్, పర్ఫ్యూమ్స్ ఆల్ తెచ్చి ఎక్స్చేంజ్ చేసుకున్నాము. తర్వాత పాట్లక్ లాగా అందరం వర్కింగ్ కాబట్టి ఆర్డర్ చేసుకొని తినేసాము. నెక్స్ట్ గేమ్స్ ఆడుకుంటున్నాం అనమాట. మాఫియా అని కొత్త గేమ్ మా లక్ష్మి వాళ్ళు చెప్పారు. కొత్త గేమ్, నేను ఇదే ఫస్ట్ టైం వింటాం, కానీ అదిరిపోయింది గేమ్ అయితే. చాలా ఇంట్రెస్టింగ్గా, అసలు కొట్టేసుకుంటావా అన్నంత వరకు ఆడుకున్నాము. ఇది మా ఇంటి చిన్న క్రిస్మస్ డెకర్ అనమాట. నాకు డెకరేట్ చేయటం, డిఐవైస్ చేయటం చాలా ఇష్టం. నేను అప్కమింగ్ వ్లాగ్స్లో అవి కూడా చూపిస్తాను, డిఐవైస్ ఎలా చేస్తానని చెప్పి. కొంచెం క్రియేటివిటీ ఎక్కువే, మా నాన్న నుంచి వచ్చింది నాకు. ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. చేస్తాను క్రియేటివ్గా నేను. ఇక్కడ నా క్రిస్మస్ ట్రీ నేను చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. చిన్న సెటప్ పెట్టుకున్నాను అనమాట. నా దగ్గర ఇంట్లో ఉన్న వాటితోని క్రిస్మస్ ట్రీ తెచ్చుకున్నాను నేను. నాకు చాలా ఇష్టం ఈ లైట్స్, జింగిల్ బెల్స్, ఆ పాటలు, క్యారల్స్ అంటారు కదా. ఐ రియలీ లవ్ దట్. క్రిస్మస్ కేక్, ప్లమ్ కేక్ తెచ్చుకున్నాము, తిన్నాము. వెరీ హ్యాపీ. క్రిస్మస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. న్యూ ఇయర్ వచ్చేస్తుంది వెంటనే. ఇయర్ అండ్ గ్రాటిట్యూడ్తో, హ్యాపీనెస్తో కొత్త ఇయర్లో ఏం చేయాలి అని వెయిట్ చేస్తాం కదా. అండ్ ఇది మా కమ్యూనిటీలో జరిగిన క్రిస్మస్ ఈవెంట్. ఇక్కడ అన్ని ఈవెంట్స్ చేస్తారు, అన్ని ఫెస్టివల్స్ చేస్తారు. ఎర్లీగానే జరిగిద్ది, ఆన్ ద డే కాకుండా. సో ఇక్కడ జరిగింది. ఇక్కడ డ్రెస్ కోడ్ అనమాట, రెడ్, వైట్, గ్రీన్, క్రిస్మస్ కోడ్స్ అవి యాక్చువల్లీ. సో ఇక్కడ నేను రెడీ అయ్యాను. నేను బాగా రెడీ అవుతాను. ఏ ఈవెంట్కి తగ్గట్టు ఆ ఈవెంట్కి నాకున్న వాటిలో ఉన్నంతలో రెడీ అవుతాను. అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.